అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముఖ్యంగా మహిళల కోసం ఏదైతే తెలంగాణ జాగృతి ఏర్పాటు చేసినటువంటి కవితకు సంబంధించి దాదాపు మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలో ధర్నా చేయడం కావచ్చు, లేదా ఏదైతే లిక్కర్ స్కామ్లో కవితను నిన్న ఈడీ అరెస్ట్ చేయడాన్ని ప్రస్తుతం మహిళా లోకమంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ప్రస్తుతం మన దగ్గర కొంతమంది మహిళలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, కవిత అరెస్ట్ను ఏ విధంగా చూస్తారు? మేము ఖచ్చితంగా బీజేపీ కాంగ్రెస్ అనాగరికమైన చర్యగా మేము భావిస్తున్నాము. ఒక సంప్రదాయ కుటుంబంలో పుట్టిన గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పుత్రిక, సంప్రదాయమైన గౌరవమైన కుటుంబంలో పుట్టిన ఆమెని మా ఆడపడుచుల ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా ఆమె పైన లేనిపోని కేసులు బనాయించి ఆమెను ఇట్లా అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఇప్పుడు రిలీజ్ అయ్యే టైంలో ఇన్ని సంవత్సరాలుగా 2 సంవత్సరాలుగా లేనిది ఈ ఎన్నికల ఎలక్షన్ కోడ్ పడేసరికి వీరు అప్పటికప్పుడు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా తీసుకెళ్లి మరి అరెస్ట్ చేయడం అనేది అయితే మేము ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నాము. అందుకే మా నిరసన వ్యక్తం చేస్తున్నాం. సో నిజంగా కూడా ఈడీ దగ్గర స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉన్నాయి అని చెప్పేసి అరెస్ట్ చేశామని చెప్పేసి ఈడీ చెప్తా ఉన్నది, ఏ విధంగా చూడొచ్చు? కరెక్ట్గా ప్రూఫ్స్ ఉన్నట్టయితే ఈ 2 నెలల నుంచి ఎందుకు అరెస్ట్ చేయలేదు మీరు? ఇప్పుడు ఈ 2 days ఖచ్చితంగా కోర్టులకి ఈడీకి వాళ్ళకి వీళ్ళకి అందరికీ హాలిడే అని తెలుసు. ఈ వారం ఎండింగ్లో ఖచ్చితంగా హాలిడే అని తెలిసి ఇప్పుడు ఎందుకు మీరు అరెస్ట్ చేసి 2 రోజుల నుంచి ఎందుకు చేయలేదు? అంటే ఎలక్షన్ కోడ్ పడుతుంది, మేము ఎక్కడికక్కడ మా ఆడవాళ్ళు అందరం స్ట్రక్ కావాలి, ఇప్పుడు ఎలక్షన్లో మేము తిరగొద్దు, మమ్మల్ని డిస్టర్బ్ చేయడానికే కదా ఇదంతా చేసింది. మేము ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాం. చూడొచ్చు, ఏదైతే ఎలక్షన్ కోడ్ వస్తున్న క్రమంలో అరెస్ట్ చేయడాన్ని పూర్తిగా మహిళలంతా కూడా ఏదైతే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి అయితే మహిళలు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రాజుతో విజయసాగర్, ఆర్టీవీ న్యూస్, వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.